మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు 3వ షాట్లో ఎవరైతే సన్మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తున్నారో, భక్తి మార్గంలో ప్రయాణించదలుచుకున్నారో వారికి కొన్ని పదాల యొక్క అర్థం పూర్తిగా మనకి తెలియాలి. ఈరోజు ఒక మంచి పదం గురించి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. శాస్త్ర షట్కం అంటే 6 ప్రధాన శాస్త్రాలు. ఇవి మన సనాతన ధర్మంలో బహు ప్రాధాన్యం పొందినవి. వేదాలను బాగా అర్థం చేసుకోవడానికి, ఆచరణలో పెట్టడానికి, జీవితాన్ని సన్మార్గంలో నడిపించడానికి వీటిని నేర్చుకోవడం అవసరమని మన పూర్వాచార్యులు చెప్పారు. శాస్త్ర షట్కం 6 శాస్త్రాలు. 1 శిక్ష, అక్షరాల ఉచ్చారణ, స్వరాలు, నాదం, పాఠక్రమం. 2 వ్యాకరణం, పద నిర్మాణం, భాషా నియమాలు. ఛందస్సు, శ్లోకాల లయ, ఛందోబద్ధత. నిరుక్తము, పదాల వ్యుత్పత్తి, అర్థ వ్యాఖ్య. జ్యోతిష్యము, కాలగణన, నక్షత్రాలు, పండుగలు, ముహూర్తాలు. కల్పం, యజ్ఞాలు, పూజా విధులు, ఆచార నియమాలు. అసలు ఈ శాస్త్ర షట్కం వల్ల అవసరం ఏమిటి? వేదపఠనం సరైన రీతిలో జరగడానికి, పూజా విధానాలు, వ్రతాలు శాస్త్రబద్ధంగా చేయడానికి, జీవనంలో ధర్మాన్ని, నియమాన్ని పాటించడానికి, సమాజంలో సంస్కారం, క్రమశిక్షణ నిలుపుకోవడానికి. చివరిగా దీని తాత్పర్యం ఏంటంటే, శాస్త్ర షట్కం లేకుండా వేదాలను అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి ఇవి అవసరమే. మన పూర్వులు శిక్ష, వ్యాకరణం వంటి వాటిని చిన్నప్పటి నుంచి నేర్పేవారు. అందుకే వారికి జ్ఞానము, ధర్మము, సంస్కారం బలంగా ఉండేవి. అది విషయం. కాబట్టి శాస్త్ర షట్కం అంటే ఏంటో అర్థమైంది. సో ఇవన్నీ ఉంటే కానీ మనం సరైన రీతిలో వెళ్ళలేము. షిరిడి సాయిబాబా ఏమన్నారంటే, ఎవరైతే సద్గురువుని ఆశ్రయిస్తారో వారికి ఈ శాస్త్ర షట్కం అవసరం లేదన్నారు. అద్భుత విషయాన్ని తెలుసుకున్నాం కదా. కాబట్టి ఇది ఇంకొక 10 మందికి షేర్ చేసి ఈ విషయాన్ని తెలియజేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.